ప్రైజ్ లార్డ్. ఎబ్రీ గ్రంథము 37:6 నీవు భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. కాబట్టి వర్షాన్ని మహావర్షాన్ని భూమి మీద కురిపించేది దేవుడే. తర్వాత కీర్తనలు 65లో దేవుని మాట చూసినట్లయితే పదవచనంలో దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని కనిమలను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. కాబట్టి దేవుడు మరి విత్తనాలు విత్తిన తర్వాత ఆయన వాన జల్లు చేత మరి దాన్ని చదును చేయుచున్నాడు, అవి మొలకెత్తగా వాటిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వాటి ద్వారా ధాన్యం వచ్చే విధంగా చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఉత్పత్తి వచ్చే విధంగా చేస్తూ ఉన్నాడు. దాని ద్వారా మరి ప్రజలకు మేలుకరంగా, దీవనకరంగా, మరి ఆహారపరంగా, ఆర్థిక పరంగా దేవుడు మేలు చేస్తూ ఉన్నాడు. మరి సర్వ ప్రాణుల యొక్క దాహాన్ని తీరుస్తూ ఉన్నాడు. మరి పంటలు పండడానికి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతి జీవి బతకడానికి వర్షం ద్వారా కృప చూపుతూ ఉన్నాడు. తర్వాత దేవుని మాట చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలో మరి 24వ వచనములో ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు. తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు ఆయనే. అయితే మానవుల పాపాలు వాటి క్రమాన్ని తప్పించినాయని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మరి మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. కాబట్టి మానవుల యొక్క దోషాలు వర్షము ఋతువుల యొక్క క్రమాల్ని మరి తప్పించినవిగా ఉన్నాయి. తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి వర్షాన్ని ఇస్తూ వచ్చినాడు. ఏలియా మరి ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు మరి వర్షం పడలేదు. తర్వాత మళ్ళా ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. 18వ వచనములో మరి అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. కాబట్టి ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినాడు. అంతేకాకుండా దేవుడు మరి ఋతువుల ప్రకారంగా వర్షాన్ని ఇచ్చే దేవుడు, దీవనకరములకు వర్షాన్ని ఇచ్చే దేవుడు. ఈ వర్షం ద్వారా దేవుడు సమస్తాన్ని దీవనకరంగా మార్చడానికి, దీవించడానికి వర్షాన్ని దయచేసినాడు. కాబట్టి దేవుడు వర్షాన్ని ఋతువుల ప్రకారంగా ఇచ్చేవాడు. అంతేకాకుండా మరి దీవనకరంగా ఆయన వర్షాన్ని కురిపించేవాడు. దేవుడి వాక్యము దీవించింది. ప్రైజ్ లార్డ్.